ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈరోజు క్యారెట్ ఆలు మసాలా కర్రీ చేయబోతున్నానండి. తోటకూర రోటీస్ కూడా చేస్తున్నాము. సో దానికోసం అందుకే నేను ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను. ఒక పెద్ద బంగాళదుంపని తీసుకున్నాను, ఒక చిన్న క్యారెట్, ఒక ఆనియన్, ఒక టమోటా, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కుక్కర్ పెట్టుకున్నాను, కొంచెం త్వరగా అయిపోతుంది కుక్కర్లో అయితే. సో అందుకే కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇది బాగా హీట్ అవ్వాలండి. దీంట్లో ఇదేంటి యాలక్కాయ, షాజీరా, చెక్క, మరాఠీ మొగ్గ ఆకు అండి, బిర్యానీ ఆకు. సో ఇవి దీంట్లో వేసేసి ఫ్రై చేసుకుందాం. చెక్క స్పూన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి, ఒక 2 మినిట్స్. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం మెత్తపడే వరకు. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసాను, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. ఇవి కూడా ఒక 1 మినిట్ ఫ్రై అవ్వాలి. దీంట్లో మసాలా వేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా. ఇది కొబ్బరి, అల్లం చిన్నులపై పేస్ట్ అండి, ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 1 మినిట్ ఫ్రై అవ్వాలి బాగా. ఫ్రై అయిపోయిందండి మసాలా కూడా. ఇప్పుడు దీంట్లోకి టమోటాస్ వేసేసుకున్నాము. కుక్కర్ కదండి, చాలా త్వరగా అయిపోతుందండి కుకింగ్. ఇది కొంచెం మగ్గాలండి, అంతే, ఒక 2 మినిట్స్. టమోటాస్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, క్యారెట్ వేసేసుకుందామండి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ ఫ్రై చేసేసామండి క్యారెట్, ఆలు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుందాము. కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు వాటర్. అంతే అండి. ఇప్పుడు దీనికి కుక్కర్ విజిల్ పెట్టేస్తే 3 విజిల్స్ వస్తే ఫినిష్ అయిపోతుందండి కర్రీ. నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను. 3 విజిల్స్ వచ్చేసినాయి అండి. ఇప్పుడు దీంట్లో చూసారా ఎట్లా అయిపోయిందో, అది మంచిగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆప్షనల్ అండి, కావాల్సిన వాళ్ళు కసూరి మేతి వేసుకోవచ్చు, లేకపోతే కొత్తిమీర వేసుకోవచ్చు, ఎవరి టేస్ట్ వాళ్ళది. సో కసూరి మేతి వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే మసాలా ఐటమ్ కదా, కొంచెం టేస్ట్ వస్తుంది. కొంచెం కసూరి మేతి వేసానండి. అంతే అండి, చాలా ఈజీ, 2 మినిట్స్లో అయిపోయే మసాలా ఆలు క్యారెట్ కర్రీ. రోటీలోకి చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీరు కూడా మీ పిల్లలు క్యారెట్ తినకపోతే ఇలా కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి పక్కన రోటీస్ అవుతున్నాయి. ఆలు కర్రీ చేసేసాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి.
నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.